ఏంటండి ఇన్ని పెన్నులు పెట్టుకున్నాను, ఏం చేస్తున్నానని అనుకుంటున్నారా? చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అండి. ఏ మేనిఫెస్టేషన్కి ఏ కలర్ వాడాలి, ఎలాంటి పెన్తో మనం టెక్నిక్స్ చేయాలి అనేసి నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారు. అందుకోసమే నేను వచ్చేసాను ఏ పెన్కి ఏం మేనిఫెస్ట్ చేయాలి అనేసి. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఏ కలర్కి ఏ పెన్తో మనం మేనిఫెస్టేషన్ చేయాలి అనేది మీకు వివరిస్తున్నాను. ఓకే, ఇలానే మీరు ఎన్నో విషయాలు లైఫ్ కోచింగ్ మీద, హోపోనోపోనో మీద, మేనిఫెస్టేషన్ మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో ఏది కూడా మీరు మిస్ అవ్వరు. అలానే నేను ఇస్తున్న అప్కమింగ్ క్లాసెస్ని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. నాతో పాటు లైవ్గా ఫ్రీ 5-day మేనిఫెస్టేషన్ వర్క్షాప్లో పాల్గొందరు. ఓకే, ఇకపోతే మేనిఫెస్టేషన్ ఏ కలర్ వాడాలి మేడం, ఏ దానికి ఏం చేయాలి అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. సో వాళ్ళ కోసం ఈరోజు ఈ డీటెయిల్డ్ వీడియో అండి. సో ఫస్ట్గా ముందుగా బ్లూ పెన్. సో బ్లూ పెన్ అంటే క్రియేటివిటీకి సంబంధించినది, ఫెయిత్కి సంబంధించినది. అంటే బ్లూ పెన్ ఎప్పుడైనా మనం మేనిఫెస్ట్ చేస్తున్నాము, ఏ కోరికలైనా మనకు ఆ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాము, నాకు ఇందులో కొత్త ఐడియాస్ రావాలి, ఇన్నోవేటివ్గా ఐడియాస్ రావాలి అన్న వాళ్ళు బ్లూ పెన్తో మేనిఫెస్టేషన్ అనేది చేయండి. ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో, మూవీ ఇండస్ట్రీస్లో క్రియేటివ్ అంటే డిజైనింగ్లో ఉంటారు చూడండి, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళకు క్రియేటివిటీ కావాల్సి ఉంటుంది. ఇలా క్రియేటివిటీ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా బ్లూ పెన్తో మేనిఫెస్టేషన్ చేసినట్టయితే మీకు ఆ ఇంట్యూషన్, ఆ క్రియేటివిటీ పవర్ అనేది వస్తుంది. సో అలానే ఈ బ్లూ పెన్ ఎప్పుడు కూడా బిజినెస్కి, జాబ్కి రిలేటెడ్గా మీరు మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా బ్లూ పెన్ని యూజ్ చేయండి. ఇకపోతే దీనికి అఫర్మేషన్స్ ఎలా ఉంటాయి, క్రియేటివిటీకి సంబంధించింది కదండి బ్లూ కలర్. సో అఫర్మేషన్స్ బ్లూ కలర్ పెన్కి మనం ఎలా చేసుకోవచ్చు. సో ఐఎమ్ టాలెంటెడ్ విత్ క్రియేటివిటీ, నేను టాలెంటెడ్ నా క్రియేటివిటీతో అనేసి చేయొచ్చు. మై ఐడియాస్ ఆర్ ఇన్నోవేటివ్, యూస్ఫుల్ అండ్ అక్నాలెడ్జ్డ్. నా ఐడియాస్ చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, యూస్ఫుల్గా ఉన్నాయి. నేను చాలా టాలెంటెడ్ నా క్రియేటివిటీతో. ఇలాంటి అఫర్మేషన్స్ మీరు వాడచ్చు బ్లూ పెన్తో మేనిఫెస్ట్ చేసేటప్పుడు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ పెన్ అనేది దేనికి వాడతాం? ఎప్పుడు కూడా మీకు మనీ కావాలంటే దాన్ని గ్రీన్ కలర్ పెన్తోనే మీరు ఎక్కువగా మేనిఫెస్ట్ చేయాలి. మీరు గమనించారా, ఎప్పుడైనా గెస్టెడ్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద వాళ్ళంతా గ్రీన్తోనే సైన్స్ చేస్తారు, సిగ్నేచర్స్ వాళ్ళు గ్రీన్ ఇంక్ యూజ్ చేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ అబండెన్స్, ప్రాస్పెరిటీ, అథారిటీ. ఇట్లా మనకి ఏమైనా రావాలి అన్నప్పుడు మనము గ్రీన్ పెన్తో మేనిఫెస్ట్ చేయాలి. లైక్ ఈ గ్రీన్ పెన్ అనేది డబ్బులు, అబండెన్స్, వెల్త్, హీలింగ్. మీరు ఎప్పుడైనా చూసారా, హాస్పిటల్స్ కూడా మనకు సింబల్ గ్రీన్లో ఉంటుంది. సో హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా గ్రీన్ కనిపిస్తుంటుంది. హీలింగ్కు, వెల్త్కి ఇది మనకు గ్రీన్ కలర్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో మీరు డబ్బుని మేనిఫెస్ట్ చేయాలన్నా, హెల్త్ గురించి మేనిఫెస్ట్ చేయాలనుకుంటే, హీలింగ్ అంటే మనం బాధలు అన్ని హీల్ చేసుకోవాలంటే అప్పుడు గ్రీన్ కలర్ పెన్ని ఉపయోగించండి. గ్రీన్ కలర్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు మనకు అఫర్మేషన్స్ ఏంటి? ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హ్యాపీ అండ్ హెల్తీ బాడీ. నేను నా హెల్దీ బాడీకి, నేను నా హ్యాపీనెస్కి చాలా కృతజ్ఞతకై ఉన్నాను. ఐఎమ్ అబండెంట్లీ ఎంరిచ్డ్ విత్ అన్ అమేజింగ్ ఎనర్జీ. ఐఎమ్ అబండెంట్లీ ఎంరిచ్డ్ విత్ అన్ అమేజింగ్ ఎనర్జీ అనేది మనకు అఫర్మేషన్ అవుతుంది. ఇకపోతే మనకు బిజినెస్లో గ్రోత్, వెల్త్, డబ్బులకు సంబంధించి ఏదైనా కూడా మీరు గ్రీన్ పెన్తో మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు వచ్చేసింది పింక్ కలర్ పెన్. పింక్ కలర్ పెన్ వచ్చేసి ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫే కాదండి, ఏ రిలేషన్షిప్ అయినా మనకు అందులో హార్మోనీ కావాలి, మంచి అండర్స్టాండింగ్ కావాలి, గుడ్ రిలేషన్షిప్ కావాలి. మేనేజర్ ఎంప్లాయీ అవ్వచ్చు, బాస్తో అవ్వచ్చు, అత్తమామలతో అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, తల్లి కూతురు అవ్వచ్చు. ఇలా ఎవరితో అయినా మన రిలేషన్షిప్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నట్టయితే పింక్ పెన్ అనేది వాడండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఎప్పుడు కూడా అంబిషన్, ప్యాషన్. సో మనం ఏదైనా అచీవ్ చేయాలి, నేను ఇది సాధించాలి అని
అనుకున్నప్పుడు ప్యాషనేట్ అంటాం కదా, అలాంటి వాటికి ఎప్పుడు మీరు రెడ్ కలర్ పెన్తో మీరు మేనిఫెస్టేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ పెన్ అండి. బ్లాక్ కలర్ వచ్చేసి ఎప్పుడు కూడా ప్రొటెక్షన్, ఈవిల్ ఐస్, నజర్స్. సో మనం ప్రొటెక్టెడ్గా ఉండాలి, మనకు దిష్టి తగలకూడదు, మన ఆరా అంతా పాజిటివ్గా ఉండాలి, ప్రొటెక్ట్ ఉండాలి అన్నప్పుడు అలా ప్రొటెక్షన్ గురించి మనం మేనిఫెస్టేషన్ చేస్తుంటే బ్లాక్ పెన్ అనేది యూస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పెన్. ఆరెంజ్ కలర్ పెన్ మనకు సేక్రల్ చక్రాతో ముడిపడి ఉంటుంది. మనకు వస్తున్న నెగటివ్ థాట్స్, యాంగ్జైటీ, భయము, స్ట్రెస్ ఇవన్నీ కూడా మన సేక్రల్ చక్ర ద్వారానే అండి. సో మన సేక్రల్ చక్ర ద్వారా యాక్టివ్ ఉండాలి, ఏవైనా ఆ నెగటివ్ థాట్స్ వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు ఆరెంజ్ కలర్ పెన్తో మేనిఫెస్ట్ చేసినట్లయితే మీకు ఆ నెగటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి మన సేక్రల్ చక్ర బ్లాక్ ఉన్నది కాస్త యాక్టివ్ అయిపోయి ఓపెన్ అయిపోయి మీకు చాలా పాజిటివ్ థింగ్స్, అబండెన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ మనకి ఎప్పుడు కూడా ఇంట్యూషన్, థర్డ్ ఐ పవర్ని పెంచడానికి, ఇంట్యూషన్, సిక్స్త్ సెన్స్ అని అంటూ ఉంటారు కదా. అంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అదా ఇదా అన్నప్పుడు మనకు ఒక ఇంట్యూషన్, మనకు ఒక డివైన్ పవర్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. ఇలాంటి ఇంట్యూషన్ పవర్ పెంచుకోవాలన్నా, డివైన్ పవర్ మనకు కావాలన్నా, ఒక సిక్స్త్ సెన్స్ మనకు చెప్పాలి అనుకుంటే మనము పర్పుల్ కలర్ పెన్తో మనము మేనిఫెస్ట్ చేసినట్లయితే మనకు ఆ ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ ఇంట్యూషన్ పవర్ వల్ల నువ్వు సరైన స్టెప్స్ అనేటివి వేస్తాము. సో మనం ఈ తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఆ ఇంట్యూషన్ పవర్ పెరగడానికి, స్పిరిచువల్ గ్రోత్ పెరగడానికి మనము పర్పుల్ కలర్ అనేది యూస్ చేస్తాం. సో ఈ విధంగా మీరు ఇలా అన్ని పెన్స్తో యూస్ చేసి స్పెసిఫిక్ ఇంటెన్షన్ సెట్ చేసుకొని మీ అన్ని కోరికల్ని మీరు అద్భుతంగా మేనిఫెస్ట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏదైనా టెక్నిక్, బేలీఫ్ టెక్నిక్ యూస్ చేస్తున్నా, ఏ టెక్నిక్స్ చేస్తున్నా ఈ స్పెసిఫిక్ కలర్స్ని మీరు యూస్ చేసినట్లయితే మీ కోరికలు చాలా ఫాస్ట్గా మీకు నెరవేరుతాయి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.